తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 28వ డివిజన్ కేశవనగర్ నందు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెక్క అహల్య, ప్రొఫెషనల్ వింగ్ ప్రధాన కార్యదర్శి మునిశేఖర్ నాయుడు, ఆకుల రాజేష్, జలగం సుబ్బన్న, వరప్రసాద్ నాయుడు, శాంతి నాయుడు తదితరులు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఘనంగా జెండా ఆవిష్కరించిన అనంతరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు, కార్పొరేటర్ చెక్క అహల్య, మునిశేఖర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. నమస్కారం. నట విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేటికి 44 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈరోజు మా డివిజన్ నందు ఘనంగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మేమంతా కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగువారు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనేది గమనించి ఏ రోజైనా సరే తెలుగువాడు సపరేట్గా ఉండాలి అనే విధానంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇవాళ తెలుగుదేశం పార్టీ నలుదిశలా వ్యాప్తింతో చేసిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అలనాటి ఆ పార్టీని నేటి నాయకుడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి ప్రదంలో నడిపిస్తున్నాడు. మనందరం చూస్తున్నాం. గత పాలకులు 2019 నుంచి 24 వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇబ్బందులు పెట్టాడు, ఎన్నో కేసులు పెట్టాడు. అందరినీ కూడా ఎవరిని ఇళ్లలో కూడా ప్రశాంతంగా లేని జీవితాన్ని మాకు ఆ రోజు అందించాడు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేసి మళ్ళా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఈ రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఎంతో అభివృద్ధి పదంలో నడిచే విధంగా మా పిల్లల భవిష్యత్తు అంతా కూడా బాగుండే విధంగా ఇవాళ పరిపాలన సాగిస్తున్నాడు. కాబట్టి మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో చాలా హాయిగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కాబట్టి ఈ రోజైనా కూడా ఇంత ప్రాంతీయ పార్టీని ఇంత గట్టి పునాదుల్ని వేసిన మా స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని మరి ఒకసారి స్మరించుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక మంచి నిర్ణయంతో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని, అదేవిధంగా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారిని కూడా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర నాయకులు రాజానాయుడు అన్నగారికి, ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆత్మ గౌరవానికి ప్రతీక మన తెలుగుదేశం పార్టీ తెలుగు వారి యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి ఎల్లవేళ కృషి చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన 28వ డివిజన్లో గౌరవనీయులు రాష్ట్ర నాయకులు శ్రీ దొడ్డపనేని రాజానాయుడు గారి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో మన డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ సమిష్టిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.